హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ అంటే డిఎస్ఎస్సి అంటారండి షార్ట్కట్లో. ఇక్కడ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డిఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నోటీస్ అని ఉంది కదండి, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు డిఎస్ఎస్సి రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇక్కడ మీరు చూడండి, రెడ్ కలర్ హైలైట్ అవుతుంది కదా, డిఎస్ఎస్సి డైరెక్ట్ రిక్రూట్మెంట్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది. అంటే ఇది పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్లో మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజ్ది. ఇది వచ్చేసి మనకి తమిళనాడులో ఉంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అడ్వర్టైజ్మెంట్ అనేది 9th March 2024 అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 30 March 2024 లోపు మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకి గ్రూప్ సి సివిలియన్ పోస్టులు అనమాట. ఓకేనా, మన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేయడం జరుగుతుందండి. దీనికి పే స్కేల్ లెవెల్ 1 ఇస్తున్నారండి. అంటే బేసిక్ శాలరీ వచ్చేసి 18,000 నుంచి 56,900 వరకు బేసిక్ శాలరీ అనేది ఇస్తున్నారు. అంటే గ్రాస్ వచ్చేసి పర్ మంత్ 35,000 వరకు వస్తుంది. టోటల్ మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. కేటగిరీ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 25 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 10th పాస్ అయితే సరిపోతుందండి. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు. అండ్ అదర్ సర్టిఫికేట్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఓన్లీ 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీరైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి క్రూషియల్ డేట్ అంటారండి ఏజ్ లిమిట్కి 30 March 2024 లోపు మీకైతే ఏజ్ అనేది కంప్లీట్ అయ్యి ఉండే. అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది 3 years ఫర్ ఓబీసీ అండ్ 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 10 years ఫర్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలంటే మీరు వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే పంపించాల్సి ఉంటుంది. అంటే మీ కేటగిరీ సర్టిఫికేట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే, ఇది వచ్చేసి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఏం కాదు. ఆఫ్లైన్ అప్లికేషన్ ద్వారా మనం అయితే వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది పోస్ట్ ద్వారా. ఇక్కడ చూసినట్టయితే ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు అటాచ్ చేసి మనం అయితే పంపించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా సెల్ఫ్ అటాచ్డ్ పంపించాలండి. అంటే మీరు ఒక 10th మార్క్ లిస్టే అనుకోండి, ఇది సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఇది జిరాక్స్ తీసి కింద మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, దాన్ని సెల్ఫ్ అటాచ్డ్ అంటారు. ఇది వచ్చేసి మనం చూసినట్టయితే ఫస్ట్ మీ ఫోటో అండ్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. 3 months లోపు తీసిన ఫోటో అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ అక్నాలజ్మెంట్స్ అయితే ఉంటాయండి. మీకు లాస్ట్లో చూపిస్తాను అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి, అక్నాలజ్మెంట్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ప్రతిదీ కూడా జిరాక్స్ తీసి సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీ సిగ్నేచర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డు, 10th మార్కుల లిస్ట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ కేటగిరీ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేసి, అండ్ మీ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ మీద అటాచ్ చేసి 26 rupees పోస్టల్ స్టాంప్ అయితే దాని మీద అంటించాలి అని చెప్పేసి మనకి క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకో ఎన్వలప్ కవర్ మీద మీరు ఏం చేస్తారంటే క్లియర్గా రాయాలండి, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని చెప్పేసి ఎన్వలప్ కవర్ మీద రాసి ఇక్కడ మనకి ఇచ్చిన ఈ అడ్రస్కి అయితే మనం అయితే పంపించాల్సి ఉంటుంది. విత్ పిన్ కోడ్ అండ్ తమిళనాడు అని కూడా మీరైతే మెన్షన్ చేయాలండి క్లియర్గా. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి. అంటే మనకి 10th క్లాస్ బేస్ మీదే ఉంటుంది. అది కూడా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పి చూడండి. ఇక్కడ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అని, న్యూమరికల్ యాప్టిట్యూడ్ అని, జనరల్ ఇంగ్లీష్ అని, అండ్ జనరల్ అవేర్నెస్, ఈ సబ్జెక్ట్స్ మీద మీకైతే రిటన్ ఎగ్జామ్ అనేది పడతారు. బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందండి ఎగ్జామ్ అనేది. మన సూటబుల్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఈ రిటన్ టెస్ట్లో షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి స్కిల్ అండ్ ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుందండి. ఓకేనా, మెరిట్ లిస్ట్ బట్టి. అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మీరు ఎగ్జామ్ అటెండ్ అవుతారు కదా, రిటన్ ఎగ్జామ్కి అటెండ్ అయినట్టు మీరు ఏంటంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డు ఒరిజినల్ కాపీ అయితే మీరైతే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడ్మిట్ కార్డు లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇది ఏం లేదండి, మీరు అక్నాలజ్మెంట్లో అంటించిన ఫొటోస్, అప్లికేషన్ మీద అంటించిన ఫొటోస్, అడ్మిట్ కార్డు మీద ఉన్న ఫొటోస్ అన్నీ ఒకలాగే ఉండాలండి, కలర్గా. అంటే మార్చి అంటించకూడదు, ఓకేనా. ప్రతి ఫోటో అనేది ఈక్వల్గా ఉండాలి, ఓకే. అండ్ నెక్స్ట్ రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ వెన్యూ వచ్చేసి మనకి తమిళనాడులోనే ఉంటుందండి. ట్రావెలింగ్ అలవెన్స్లు ఎటువంటిది వీళ్ళైతే ఏం పే చేయరండి, రిటన్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ అటెండ్ అయినట్టయితే. అండ్ నెక్స్ట్ జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియాలో మీకు ఉండొచ్చు, ఓకేనా. జాబ్ లొకేషన్ వచ్చేసి పలానాదని ఇవ్వలేదు, మీ ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు, మీరు అక్కడికి వెళ్ళేటట్టు విల్లింగ్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేసి మనకి అప్లికేషన్ అనేది ఎలా ఫిల్ చేయాలి ఏంటో క్లియర్గా చెప్తాను, మీరు ఎక్కడ స్టెప్స్ అనేవి మిస్ చేయొద్దు. ఫస్ట్ ఇది వచ్చేసి వదిలేసేయండి, ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మాత్రం వదిలేసేయండి, మీరు ఏం ఫిల్ చేయొద్దు, ఏం టచ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ క్రిందకు స్క్రోల్ చేసినట్టయితే ఇది వచ్చేసి మనకి అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ మీ లేటెస్ట్ ఫోటో అయితే అంటించండి, ఓకేనా. ఫోటో అంటించేసి క్రాస్ సిగ్నేచర్ అయితే చేసేసేయండి. నెక్స్ట్ మీ నేము అండ్ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా మీరైతే ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎన్ని మంత్స్, ఎన్ని డేటు, ఓకేనా. మీ ఏజ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మీ కేటగిరీ ఏదైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద టిక్ చేయండి. పీడబ్ల్యూబీడీ కూడా సేమ్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసండి. ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఉందనుకోండి, ఎక్స్పీరియన్స్ ఎంటర్ చేయండి. ఇఫ్ ఎనీ అని ఇచ్చారంటే ఉంటే అప్లై చేయండి, లేకపోతే లేదని చెప్పేసి మనకి అర్థం అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా, స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించింది అనమాట, ఓకేనా. వాళ్ళైతే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి, ఆధార్ నెంబర్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసేయండి. అంటే కాపీ షుడ్ బి ఎంక్లోజ్డ్, అంటే మీ ఆధార్ జెరాక్స్ కూడా దీనికి అటాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండి, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేవి ఉంటాయి, అవి సేమ్ ఎంటర్ చేసేసండి, అంటే పుట్టుమచ్చలు అనమాట అవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ అడ్రస్ అండి, పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ ఎంటర్ చేసేసి ఈమెయిల్ ఎంటర్ చేసి మీ ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర మీ సిగ్నేచర్ అనేది చేసేసండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్నాలజ్మెంట్ అండి, అప్లికేషన్ తర్వాత వచ్చేది అక్నాలజ్మెంట్ అనేవి రెండు ఉంటాయండి, రెండు సేమ్. నేను ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెండోది మీకు అర్థమైపోతుంది. ఇది చూసుకున్నట్టయితే సీరియల్ నెంబర్ 1 to 6 అయితే అప్లికెంట్ అనేది వాళ్ళు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7 to 8 వచ్చేసి ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించేసేయండి, ఫోటో అంటించేసి క్రాస్గా మీ సిగ్నేచర్ అయితే చేయండి. మీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్, అండ్ నెక్స్ట్ మొబైల్ నెంబర్ అండ్ సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసండి. అండ్ నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి ఇస్తే సరిపోతుంది. ఈ 2 అక్నాలజ్మెంట్స్ అండ్ 1 అప్లికేషన్ అండ్ నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ జెరాక్స్, 10th క్లాస్ మార్క్ లిస్టు, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ మీ అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా ఉంటే అవి అండ్ 1 ఎన్వలప్ కవర్, మొత్తం అన్నీ కలిపి ఒక ఎన్వలప్ కవర్ లోపల పెట్టేసి 26 రూపీస్ స్టాంప్ అయితే మీరు అంటించి ఆ ఎన్వలప్ కవర్ టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆఫీస్ అండ్ ట్రైనింగ్ అని చెప్పి మెన్షన్ చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి మీరైతే పంపించాల్సి ఉంటుందండి. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఇవేనండి. మీకు ఇంకా ఈ నోటిఫికేషన్లో కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.